ఈ నెల 12వ తారీఖు నుంచి స్కూల్ బస్సులను అంటే స్కూల్ తిరగడం వల్ల స్కూల్ బస్సులు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బస్సెస్ను విస్తృతంగా తనిఖీ చేస్తున్నాము. ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్యాక్స్ కట్టలేని బస్సులను ఫైర్ ఎక్స్టింగ్విషన్ బస్సుల మీద కేసులు బుక్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి బస్సుకు ఫిట్నెస్ ఉండాలి, ట్యాక్స్ కట్టి ఉండాలి, బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మెడికల్ కిట్స్ ప్రొవైడ్ చేసి ఉండాలి. అదేవిధంగా 5 సంవత్సరాలకు డ్రైవర్గా పెట్టవలసింది. 60 సంవత్సరాలు దాటిన వారిని డ్రైవర్స్గా ఉండడానికి వీలు లేదు. మేము బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హైదరాబాద్ మొత్తం మీద అన్ని ప్రాంతాలలో ఈ 12వ తారీఖు నుంచి మా కమిషనర్ గారు మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశానుసారం చెక్ చేసి 100ల కొద్ది బస్సులు సీజ్ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ ఒక్క ప్లేస్ లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈఏబీల మీద చెకింగ్ జరుగుతున్నది. కాబట్టి అన్ని ఈఏబీ యాజమాన్యాలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టండి, ఫిట్నెస్లు చేయించుకోండి, అదేవిధంగా ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టండి, మెడికల్ పెట్టండి. అందులో ఒక అటెండర్, ప్రతి స్కూల్ బస్సులో ఒక అటెండర్ ఉండాలి, అటెండర్ని పెట్టాలి. అదేవిధంగా పిల్లలు కూర్చోడానికి అనుగుణంగా బ్యాగులు పెట్టుకోవడానికి సీట్ అరేంజ్మెంట్స్ ఉండాలి. ఈ విధంగా మీరు బస్సులు ఉంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈయన ఏ లోపాలున్నా కూడా మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి బస్సుకు అన్ని రకాల డాక్యుమెంట్స్ బస్సుతో పాటే ఉండనివ్వాలని కోరుతున్నాం. ట్యాక్స్ ఫిట్నెస్ లేకుంటే, ట్యాక్స్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తాం. మిగతా వాటి కంపౌండింగ్ ఫీజును వాళ్ళ సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టాల్సి వస్తుంది. లేదు అంటే చెకింగ్ ఆఫీసర్కి అవసరం ఉన్న కాడ మాత్రమే తీసుకుంటారు. చాలా ప్రాంతాలలో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టాలి. ట్యాక్స్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా బస్సులు సీజ్ చేయి ఆయా ప్రాంతాల్లో పెట్టబడుతుంది. మిగతా వాటికి కంపౌండ్ ఫీజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో